ఇగో ఇంకో ముచ్చట పట్టుకొచ్చిన ఆయంత ఇప్పుడు అసెంబ్లీలోనేమో అగ్గి మీద బుక్ చేసినట్టు రిప్పున పచ్చిగడ్డి వేస్తే మండినట్టు కప్పున కొట్లాడుతుంటారు మన నాయకులు. మరి అసోంటి నాయకులే మరి ఇద్దరు వీళ్ళు పంచాయతీ పెట్టుకున్న వాళ్ళు ఒకదాన కలిసి ముచ్చట పెడితే ఎట్లుంటుందిలా? ఇగో ఇగో మొదటి నుంచి వీళ్ళు వాళ్ళ మీద వాళ్ళు వీళ్ళ మీద, బీజేపీ కాంగ్రెస్ ఒకటని బీఆర్ఎస్ వాళ్ళు, లేదు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని బీజేపీ వాళ్ళు. వీళ్ళు అనుడేందో కానీ ఇగో మొత్తం మీద ఇగో మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు కేటీఆర్ సారు ఒక్కతాన కలిసిర్రు. మరి ఎందుకు కలిసిర్రు ఏం కథ ఇగో చూడురు, ఒక్కసారి మీరే చూడురు, అర్థమైపోతుంది. ఇక రైట్, డీలిమిటేషన్ ప్రతిపాదన వలన రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని, విభేదాలు తలెత్తుతాయని మొత్తం జేఏసీ మీటింగ్ పెట్టుకుందనుకోరాదు. దీంతో కొన్ని రాష్ట్రాలకే లాభం ఉంది, మరికొన్ని రాష్ట్రాలకు నష్టమే జరుగుతుంది. మొత్తం మీద చిన్న చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని మీటింగ్ పెట్టుకుర్రు. దక్షిణ భారతదేశానికి ఇచ్చే నిధుల కన్నా వచ్చే నిధులే మరింత తగ్గుతాయని చెప్పుకొచ్చిర్రు. కేంద్రం నుంచి అందే సాయంతో పాటు దక్షిణ రాజకీయ ప్రాతినిధ్యం కూడా పూర్తిగా తగ్గిపోతుందట. భారతదేశ అభివృద్ధికి సహకరించని దక్షిణ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గడం చాలా అన్యాయం అని చెప్పారు అనుకోరాదు. జనాభా నియంత్రణ కోసం పాటుపడిన రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందట. డీలిమిటేషన్ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు చెన్నై ఐటీసీ హోటల్లో గీ తిరిగే మీటింగ్ పెట్టిర్రు. వీళ్ళతో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ సీఎం పినరాయి విజయన్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్ సారు వీళ్ళందరూ మీటింగ్ పెట్టుకొని ముచ్చట పెట్టుకుర్రు. మౌనంగా ఉంటే మొత్తం చరిత్ర మనను క్షమించదు, తీవ్రంగా అన్యాయం అయిపోతామని అందరు గట్టిగా అనుకుంటూ వచ్చిర్రు.